ఫ్రెండ్స్, ఈరోజు సైన్స్ మెథడాలజీ నుంచి ముఖ్యమైన బిట్స్ చూద్దాము. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణనలు ఫలితాలు లభిస్తాయని నిర్వచించిన వారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అర్హీనియస్, ఆప్షన్ 2 కోనాట్, ఆప్షన్ 3 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 4 మన్రో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అర్హీనియస్. క్వశ్చన్ నెంబర్ 2, విద్యార్థి భవిష్యత్తులో వైద్య వ్యవసాయ రంగాలలో తన ఉన్నతికి తగిన ప్రణాళిక రూపొందించుకొనే దోహదపడే విలువ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బౌద్ధిక విలువ, ఆప్షన్ 2 వృత్తిపరమైన విలువ, ఆప్షన్ 3 సౌందర్య విలువ, ఆప్షన్ 4 నైతిక విలువ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వృత్తిపరమైన విలువ. క్వశ్చన్ నెంబర్ 3, మనోవిజ్ఞాన సిద్ధాంతమైన ఆచరణ ద్వారా అభ్యసనపై ఆధారపడి ఉండే బోధనా పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అన్వేషణ, ఆప్షన్ 2 ఉపన్యాస ప్రదర్శన, ఆప్షన్ 3 ఉపన్యాస, ఆప్షన్ 4 ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అన్వేషణ. క్వశ్చన్ నెంబర్ 4, విద్యార్థి సమస్య సాధన కోసం తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు అను స్పష్టీకరణ ఈ లక్షణమునకు చెందినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వినియోగం, ఆప్షన్ 2 నైపుణ్యం, ఆప్షన్ 3 జ్ఞానం, ఆప్షన్ 4 అవగాహన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వినియోగం. క్వశ్చన్ నెంబర్ 5, హెర్బార్ట్ విధానంలో విషయ వ్యవస్థీకరణ చాలా వరకు ఈ స్థాయిలోనే జరుగుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వినియోగ, ఆప్షన్ 2 జ్ఞాపక శక్తి, ఆప్షన్ 3 అవగాహన, ఆప్షన్ 4 నైపుణ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జ్ఞాపక శక్తి. క్వశ్చన్ నెంబర్ 6, ఒక నిర్ణీత పాఠ్య విభాగంలో బోధన జరుగుతున్నప్పుడు బోధన పూర్తి కాకుండానే మధ్యలోనే నిర్వర్తించే మూల్యాంకనం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 లోప నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ 3 సంకలనాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 4 సమగ్ర మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఉపయోగకరమైన వీడియోస్ మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.